దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట మనం చూద్దాం. చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారము. ఆశ్చర్యకరుడు. మన దేవుడు ఎవరంటే ఆశ్చర్యకరుడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు. ఎక్కడ ఆశ్చర్య కార్యాలు చేశాడంటే చాలా ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. ఒకటి చూద్దాం. చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ సౌలు పౌలుగా మారినప్పుడు పలుకుతున్న మాట, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నానని ఆయన పలుకుతున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆశ్చర్యకరుడు అనే మాటకు సరిపోయినటువంటి దేవుడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మార్చివేశాడు. అందుకే ఇప్పుడు అంటున్నాడు, నేను పూర్వము ఇతరులను దూషించేవాడిని, నేను పూర్వము ఇతరులను హింసించేవాడిని, నేను పూర్వము హానికరమైన పనులు చేసేవాడు, కానీ ఇప్పుడు హానికరమైన పనులు చేయను, హింసకరమైన పనులు చేయను, దూషణ పనులు చేయను. దేవుని చక్కటి మార్గములో చక్కటి పరిచర్య నేను చేస్తానని ఆ ప్రభుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని ఆయన పలుకుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఒకప్పుడు మేలు చేయ ఎరిగి కూడా అతడు కీడే చేసేటువంటి వ్యక్తిగా దేవుని యొక్క గ్రంథములో మనం చూస్తాం. చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయము 14లో మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను అంటుంది. 19వ వచనంలో నేను చేయగోరు మేలు చేయక కీడే చేయుచున్నాను, కనుక తెలియక అతడు కీడు చేసిన వాడుగా, సంఘాన్ని హింసించిన వాడుగా, సంఘ బిడ్డలను ఇబ్బంది పెట్టిన వాడుగా ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. కానీ ఒకానొక దినాన ప్రభు సౌలును దర్శించాడు. ఆయన జీవితమును ప్రభు మార్చాడు. కనుక పలుకుతున్నాడు, నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరమైన పనులు చేసేవాడిని, కానీ ఇప్పుడు నా ప్రభు నన్ను మార్చాడని చెప్తున్నాడు. కనుక నిజంగా ప్రభు ఆశ్చర్యకరుడు కాబట్టే ఆశ్చర్యకరంగా ఆ హింసకుణ్ణి, ఆ దూషకుణ్ణి, హానికరమైన పనులు చేసేవాడిని మార్చాడు ప్రభు. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, నీవు కూడా ఇలాంటి దోషణ పనులు, హింసకరమైన పనులు, హానికరమైన పనులు చేసే వ్యక్తిగా ఉండి అశాంతిలో, అసమాధానంతో ఉన్నావేమో, ప్రియ ప్రభుకు నీవు అప్పగించుకున్నావు. నిన్ను కూడా మంచివానిగా ప్రభు మారుస్తాడు, శాంతి సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలవాడు. సౌలు పట్ల ఆశ్చర్యకార్యం చేసిన దేవుడే
నీ పట్ల కూడా ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. కాబట్టి ప్రభుకు అప్పగించుకొని ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు కళ్ళారా చూడాలని ప్రేమతో మనవిస్తున్నాను. గాడ్ బ్లెస్.